సంచలనం రేపుతున్న నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులు రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. దీనిలో ఈ రిపోర్టుతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరిలో 7 పెడ్లర్స్ కాగా మరో 13 మంది కన్స్యూమర్లు. ఇక A10 గా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. నైజీరియా నుంచి ఢిల్లీకి, అటు నుంచి హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా డ్రగ్స్ ను సప్లై చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు వీరి నెట్వర్క్ లో వరుణ్, గౌతమ్, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నైజీరియన్లు సరఫరా చేస్తున్నారు. ఒక రకంగా పెడ్లర్లను వీరు ఆర్థికంగా ఆదుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబుకా వ్యవహరిస్తుండగా ఆమె నుంచి బ్లెస్సింగ్స్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలో పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఇక ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసినట్టు బ్లెస్సింగ్ పోలీసులు ఎదుట అంగీకరించింది. ఇదిలా ఉంటే గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ చేరవేస్తున్నట్టుగా కూడా పోలీసులు తేల్చారు. ఇలా చేరవేసినందుకు 9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో నైజీరియన్లు చెల్లించారు. నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నార్సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 20 మంది నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు A10 గా అమన్ ప్రీత్ సింగ్ ను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం జరిగింది. మరోవైపు నైజీరియా, ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ డ్రగ్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతర్జాతీయ లింక్ ను ఎట్టకేలకు కూడా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు నార్సింగ్ పోలీసులు కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది. SOT పోలీసుల సహాయంతో వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో బ్లెస్సింగ్ కావచ్చు, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా ఈ హైదరాబాద్ కు డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నారు. మరోవైపు పెడ్లర్ ను ఆర్థికంగా ఆదుకునేందుకే నైజీరియన్లు కూడా ఈ స్థాయిలో డ్రగ్స్ దందాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ కు 20 సార్లకు పైగానే ఈ డ్రగ్స్ కూడా సప్లై చేసినట్లు ప్రస్తుతం పోలీసు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గౌతమ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించాడు. 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా గౌతమ్ ఒక ఏజెంట్ గా పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ ను తీసుకోవడం, వాటిని హైదరాబాద్, ప్రకాశం, రాజమండ్రి ఈ ప్రాంతాలకు ఈయన కస్టమర్లకు డైరెక్ట్ గా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 9 నెలల్లోనే 10 లక్షల రూపాయల వరకు కూడా కమిషన్ రూపంలో డ్రగ్ పెడ్లర్ల నుండి గౌతమ్ కు ఈ డబ్బులు కూడా చేరినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. బండ్లగూడలో ఉన్నటువంటి లుమిని కమ్యూనికేషన్ ద్వారానే ఈ డబ్బులు కూడా చెల్లింపులు జరిగాయనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కు కూడా ఈ డ్రగ్ చేరిందనేటువంటి అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇక 2017లో ఫేస్బుక్ లో బ్లెస్సింగ్ అనేటువంటి మహిళతోటి పరిచయం ఏర్పాటు చేసుకొని బెంగళూరుకు బ్లెస్సింగ్ అనే స్నేహితురాలు బట్టల దుకాణంలో పనిచేసేటువంటి ఓహా ద్వారానే మొత్తం కూడా ఈ అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. పరారీలో ఉన్నటువంటి నిందితులు దొరికినట్లయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొంతమంది కన్స్యూమర్ల వ్యవహారం కూడా బట్టబయలయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీదుర్గ.